వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో పీఆర్ఎస్ పట్టణంలో రైతు నిరసన దీక్ష చేపట్టారు. మహబూబాబాద్ పార్లమెంటు పీఆర్ఎస్ అభ్యర్థి కవిత ఈ దీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేయాలన్నారు మాలోతో కవిత. అదే కాకుండా DBM 38, 40, 48 DBM కింద గ్రాస్ రెగ్యులేటర్లు కట్టింది ఆనాటి టీఆర్ఎస్ పార్టీ, ఈనాటి టీఆర్ఎస్ పార్టీ. అట్లయితే ఓటీలో కూడా ఓటీ అంటే తూము కాళ్ళకు నీళ్ళు వస్తాయో దానికి ప్లాన్ చేసింది టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఎక్కడైనా జరిగిందా? ఆనాడు అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో కాలువలు తిరిగి మా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, మేము నర్సంపేట కార్యకర్త సోదరులందరూ యావత్ నర్సంపేట నియోజకవర్గం నుంచి అందరూ కూడా ఇవాళ ప్రత్యేకంగా ఏదైతే రైతు దీక్ష ఉందో, రైతు పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉండి ఎండిపోయిన పొలాలకు ఎకరానికి 25,000 రూపాయలు